నాయకుడు మూవీ. నాయుడు గారు వాళ్ళ కొడుకు పేరు సూర్యన్ అనమాట. సూర్యన్ వచ్చి వేరే ఒక టార్గెట్ చంపడానికి పంపిస్తాడు. సో అక్కడ కోర్టులోనే అతను చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఒక టెలిఫోన్ బూత్ నుంచి కమల్ హాసన్ గారికి ఫోన్ వస్తుంది. సో ఫోన్ మాట్లాడతారు. ఈ మరి పని అయిపోయిందంటే నువ్వు ఇంకేం మాట్లాడద్దు, నువ్వు ఇంటికి వచ్చి చూసుకున్నా అంటారు. సో అక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ ఇస్తారనమాట మాట్లాడేటప్పుడు. ఏమైంది నాన్న అంటే ఏం లేదు నువ్వు వచ్చే అంటాడు అనమాట. సో ఆ పాస్లో మనకు అర్థమవుతుంది ఏదో జరగబోతుంది అనేసి. సో ఆ నైట్లో ఏమవుతుందంటే కరెక్ట్గా ఫాలో అయ్యేసి ఒక ఫైర్ యాక్సిడెంట్, పెట్రోల్ బంక్లో కార్ యాక్సిడెంట్ అయ్యి తను చనిపోతాడు అనమాట. సో బేసిక్గా వేలునాయుడు వాళ్ళ కొడుకు కమల్ హాసన్ గారి కొడుకు చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షాట్ టెర్రస్ మీద ఉంటాడు. టెర్రస్ మీద బర్డ్స్ ఉంటే బర్డ్స్ ఫీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. తన అనుచరులు వస్తారు వెనకాల. సో తన తిరిగి తర్వాత అప్పుడు యాక్చువల్లీ పాన్ వేసుకుంటాడు. సో మాట్లాడే డైలాగ్ కూడా పాన్తోనే మాట్లాడుతాడు అనమాట. పాన్ వస్తా. సో ఏమైంది తెల్లారితే ఇలా వచ్చారు అనేసి అంటాడు. సో అక్కడ ఏం చెప్పలేరు అతనికి. చెప్పకుండా ఓపిక్గా టెర్రస్ నుంచి కింద దిగుతాడు. కిందికితే ఇంకా మనుషులు ఉంటారు. అంటే అతను వచ్చినప్పుడు కొడుక్కి మనుషులు ఉంటారు అనమాట. కిందకు వస్తే ఏ ఎస్పీ తెల్లారితను వచ్చావు అనేసి అంటాడు. సో అక్కడ చూస్తే ముగ్గురు మాట్లాడిస్తారు అనమాట. ఫస్ట్ అతను వచ్చి హిందూ. సో అతను వచ్చి బేసిక్గా దేవుడు ఇలా చేస్తారు అనుకోలేదు నీకు అనేసి అది మాట్లాడతాడు. సెకండ్ వచ్చి ఒక ముసల్మాన్ ఉంటాడు. ఆయన వచ్చి అల్లా గురించి చెప్తాడు. అల్లా ఇలా నీకు అన్యాయం చేసినకూడదు అని మాట్లాడతాడు. ఇప్పటివరకు కూడా తనకి సీన్ కన్వే అవ్వదు. సో థర్డ్ అతను వచ్చి మై సన్ ఈస్ యువర్ సన్ అంటాడు. సో అంతవరకు స్ట్రైక్ అవ్వదు అతనికి. ఎవరికి ఏమైందనో తెలియదు. ఎప్పుడైతే ఆ మాట అంటాడు మై సన్ ఈస్ యువర్ సన్ అని, సూర్యన్కి ఏమైంది అని చెప్పేసి అప్పుడు ఫంక్ అవుతాడు అనమాట. ఫంక్ అయ్యి అట్లా మళ్ళీ ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తాడు. మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళ వైఫ్ చనిపోయిన కింద పడిన విండో నుంచే ఇంటి బయట చూస్తారనమాట. అదే విండోని చూస్తాడు. కింద చూస్తే వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు. సో అక్కడి నుంచి షార్ట్ కట్ చేస్తే కిందకు వస్తాడు. సో అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ స్లో మోషన్ నడుస్తూ వస్తా ఉంటే యాక్టింగ్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. టాప్ యాంగిల్ చూపిస్తాడు సీన్స్ మొత్తము. తన అబ్బాయిని చూడాలంటే మొత్తం కప్పేసి ఉంటారు. కరెక్ట్గా పక్కన ఒక అతను అంటాడు మొత్తం కాలిపోయారండి మనం చూడలేమంటే, అంతసేపు ఉన్న ఒక యాక్టింగ్ అతను కళ్ళద్దాలు తీసుకుని, అంటే అక్కడ చూడొద్దు అన్నాడు, బట్ స్టిల్ అతను కొడుకు నేను చూడాలి ఎలా ఉన్నా అని చెప్పేసి కళ్ళద్దాలు తీసుకుని కళ్ళద్దాలు వేసుకుని అంటాడు చూడాలనేసి. చూసేలోపు కూడా అతను కూతురు వచ్చి కాలు పట్టుకుంటుంది, నాన్న వద్దు వద్దు అన్నట్టుగా. బట్ హీ విల్ పుష్ హిస్ డాటర్ అండ్ చూస్తాడనమాట. చూసిన తర్వాత ఇక్కడ క్లోజ్ పెడతాడు. మీరు చూస్తే సింగిల్ షాట్ అది. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఏడ్చే ఎమోషన్ మొత్తం సింగిల్ షాట్లో ఉంటుంది కమల్ హాసన్ గారిది. పీక్ ఎమోషన్ అంటే ఈవెన్ చూసిన మనం కూడా చలించిపోతాం అనమాట. అలాంటి ఒక ఎమోషనల్ ఈ సీన్ ఉంటుంది. పీక్ సీన్ అనమాట ఇదైతే ఎగ్జిక్యూషన్.